సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు. అది సాక్షాత్తుగా లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఆ స్తోత్రం ప్రచారంలోకి వచ్చిందని, అమ్మవారే ఈ నామాల్ని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్తమైనటువంటి యోగక్షేమములను నేనే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనిందని. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప అన్యము కాదని, ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకి అందినటువంటి స్తోత్రరాజమని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నామము అంటే